హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మనం ఈ రోజు పిల్లలు రొటీన్ ఇడ్లీ తినడానికి ఇష్టపడరు, మరి దోశలు తినడానికి ఇష్టంగా తినేందుకు మనం టమాటా, బీట్రూట్, క్యారెట్ రకరకాల దోశలు వేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని ఒక గిన్నెలో వేసి అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకుని అందులో కొంచెం 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని ఉదయం వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపగుళ్ళు, బియ్యం, మెంతులను మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. పిల్లలకి కొంచెం స్పైసీ కోసం 4 ఎండుమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 4 టమాటాలు చక్కగా వేసుకుని వాటితో పాటు కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని వాటర్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. టమాటాల ప్లేస్లో బీట్రూట్ కానీ కడుక్కుని ఎస్ఎస్ ఫుడ్స్ క్యారెట్ కానీ వేసుకోవచ్చు. మూత పెట్టిన 10 నిమిషాల తర్వాత తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని చక్కగా తిప్పుకుని పొయ్యి మీద ఒక పెనం పెట్టుకుని పెనంలో కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక మనం దోశలాగా వేసుకోవడమే. ముందుగా వేసే దోశ రావడానికి కొంచెం కష్టం, అందుకే మనం ముందు పలసగా ఒక అట్టు వేసుకుని రెండో దోశను కొంచెం మందంగా వేసుకుంటే స్పాంజ్లా ఎంతో బాగుంటుంది.